హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంవిసిటీ రివ్యూస్. నేను మీకు ఇప్పుడైతే ఈ వీడియోలో రాజాసాబ్ రివ్యూ చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక మనం మన స్టోరీలోకి వెళ్తే, ఈ మూవీలో ప్రభాస్ వచ్చేసి ఒక హ్యాపీగా లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. స్టార్టింగ్లోనే ఓపెనింగ్లోనే ఒక సాంగ్ ఉంది, సూపర్ ఉంది అది. కాకపోతే మనోనికి లవ్లో క్లారిటీ ఉండదు. ఇప్పుడు ఒక అమ్మాయిని నన్ని చూసి తను ఇంప్రెస్ అవుతాడు, లవ్ చేస్తాడు. కానీ అప్పుడు నన్ని చూడగానే ఆమె ఎంజిల్ లాగా ఇట్లా ఆకాశంలో ఎగురే సీన్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో. అయితే ఆ నన్ను అనుకొని చెప్పేసి ఇంకో అమ్మాయితో కమిట్ అవుతాడు డ్రింక్ చేసినప్పుడు. అప్పుడు ఆ అమ్మాయి వదిలిపెట్టదు. మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక ఫ్రెండ్ ఉంటుంది, తనని ప్రభాస్ ఫ్రెండ్ అనుకుంటుంటాడు, కానీ ఆమె మాత్రం ప్రభాస్ని లవ్ చేస్తుంటుంది. అట్లా 2-3 హీరోయిన్స్ ఉంటారు ఈ మూవీలో. లాస్ట్కి ఫైనల్గా ఎవరితో సెటిల్ అవుతాడు అనేది ఎండ్ వరకు కూడా మనకు క్లారిటీయే రాదు. సో లవ్లో అయితే మొత్తానికి క్లారిటీ ఉండదు ఈ అబ్బాయికి. తను వాళ్ళ నానమ్మతో పాటు ఉంటుంటాడు. వాళ్ళ నానమ్మకు అల్జిమర్స్ ఉంటుంది. మళ్ళీ ఆమె ఎప్పుడు వాళ్ళ తాతయ్య గురించే, వాళ్ళ తాతయ్య ఎలా వెళ్ళిపోయాడు అంటే ఆయన చనిపోడు అనమాట. ఆమె ఎంగులో ఉన్నప్పుడే ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. అది ఎలా వెళ్ళిపోయాడు, ఏం చేశాడు అనేది పదే పదే చెప్పి మన హీరోని విసిగిస్తుంటుంది. కానీ ఒకరోజు సడన్గా వాళ్ళ తాతయ్య ఎక్కడున్నాడో అతనికి ఒక క్లూ దొరుకుతుంది. ఇంకా క్లూ పట్టుకొని వాళ్ళ తాతయ్యని ఎత్తుకడానికి వెళ్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళ నానమ్మ లైఫ్ మొత్తం అయిపోయిన తర్వాత ఎప్పుడో ఎంగులో ఉన్నప్పుడు వాళ్ళ తాతయ్య వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళి ఎందుకు ఎతుకుతున్నాడు అనే లాజిక్ మనం థింక్ చేస్తే అసలు ఈ మూవీ మనము చూడనే లేము, డైజెస్ట్ చేసుకోలేము ఫ్రెండ్స్. అయితే తీరా చూస్తే ఇంకా ప్రభాస్ ఎత్తుకుంటూ వెళ్ళిన తర్వాత వాళ్ళ తాతయ్య చనిపోతాడు. మళ్ళీ ఈ స్టోరీలో మెయిన్ విలన్ కూడా వాళ్ళ తాతయ్యనే. చచ్చి దయ్యమై కూడా మళ్ళీ మనీ కోసము అందరినీ సాధిస్తుంటాడు. ఇంకా ఆ విషయం తెలిసిన తర్వాత కరెక్ట్గా వాళ్ళ తాతయ్య ప్లేస్ కనుక్కొని ప్రభాస్ అక్కడికి వెళ్ళినప్పటి నుంచి ఇంకా హర్రర్ సీన్స్ మొదలవుతాయి ఈ స్టోరీలో. ఎంత హారిబుల్గా ఉందంటే ఒక్కొక్క సీన్ ఫ్రెండ్స్ చెప్పలేము. 4 హర్రర్ సీన్స్ అయితే దడబుట్టిచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఈ మూవీలో. కాకపోతే మీరు ఈ థియేటర్లో చూస్తేనే ఆ మజా అనేది తెలుస్తుంది ఫ్రెండ్స్. ఈ మూవీలో మీరు వేరే సోర్సెస్ నుంచి చూస్తే అయితే అసలు అది మజా కూడా రాదు. మళ్ళీ ఇక్కడ లాస్ట్కి వాళ్ళ తాతయ్య దయ్యమై కూడా ఎంత బ్లాక్ మ్యాజిక్ ఎక్స్పర్ట్ ఉంటాడంటే ఈవెన్ సైకాలజిస్ట్ని కూడా కన్ఫ్యూజ్ చేసి పడేస్తాడు. ఆ సీన్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఆ కాన్సెప్ట్ కూడా మన పైన మనకు కంట్రోల్ ఉంటే మనం మన చక్రాలన్నింటినీ ఒక కంట్రోల్లో పెట్టుకుంటే ఎలాంటి శక్తినైనా ఎదిరించవచ్చు అని క్లైమాక్స్లో చూపించే కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది మూవీలో. అంటే కాకపోతే రియాలిటీకి దూరంగా ఉంది. అంటే అంత పెద్ద శేతాన్ బ్లాక్ మ్యాజిక్ చేసి చచ్చిపోయిన ఒక పర్సన్ పెద్ద దయ్యం అయితే అలాంటి దయ్యాన్ని కూడా జస్ట్ మెడిటేషన్తో కొట్టొచ్చు అనేదైతే అంత రియాలిటీకి దూరంగా ఉన్నా కూడా అయినా మనము లాజిక్ అనేది థింక్ చేయకుండా ఈ మూవీ చూస్తే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్పొచ్చు. ప్రభాస్ చాలా రోజుల తర్వాత ఒక గ్రేట్ మూవీ తీశారనే చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఇది ఒక సూపర్ మూవీ అనే నేను ఫైనల్గా చెప్తున్నా. సో this is all about Rajasab friends movie friends. Hope you like the video. For many videos like this, ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ మీకు వీలైతే తప్పకుండా ఒకసారి రాజాసాబ్ తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో.